ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగా రీతు అయితే దివ్యాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, దివ్య నువ్వు అవసరానికి అందరినీ వాడుకుంటావు, నువ్వు ఎలా ఇదైపోయింది అంటే కరెక్ట్ సమయానికి ఒక్కొక్కరిని బాణాలుగా వదులుతావు ఒక గ్రూప్ గా చేసుకొని. కానీ నువ్వు లాస్ట్ టైము ఏదైతే తనుజ విషయంలో తనను కెప్టెన్సీ నుంచి తోసేయడం నాకు అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా నువ్వు గౌరవ్ దగ్గరికి వెళ్ళి తనుజ ఉండకూడదని ఆ విషయం, అలాగే డెమోన్ పవన్ కి చెప్పడం, అలాగే బర్నీ గారి విషయం దగ్గరకు వచ్చినప్పుడు బర్నీ గారి గురించి నువ్వు ఆలోచించి బర్నీ గారిని బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో కౌంట్ చేస్తారో లేదో అంటూ ఆయన కోసం స్టాండ్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తే నువ్వు కావాలని తనుజని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నావని అనిపించింది. సో అందుకే నేను ఈ నామినేషన్ చేస్తున్నాను అంటే దీనికి దివ్య డిఫెన్స్ చేసుకుంటూ నువ్వు నీ పాయింట్ తో నామినేషన్ చేయి, తనుజ పాయింట్ తో కాదు అంటే మరి నువ్వు బర్నీ గారి విషయంలో ఎందుకు పాయింట్ తీసుకొని మాట్లాడుకుంటావు మధ్యలో? నువ్వు ఏదైతే నేర్పిస్తున్నావో అయ్యే గుణపాఠాలు నీకు కూడా నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ నేను హౌస్ లో చాలా మంది కన్నింగ్ ఫెలోస్ ని చూశాను కానీ నీ అంత వరస్ట్ కన్నింగ్ ఫెలోస్ ని చూడలేదు. నువ్వు అక్కడ తనుజ ఆ వారం ఎంత కష్టపడింది అనేది తన గేమ్ ను చూసి నువ్వు డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది. నిజానికి చెప్పాలి అంటే తనుజ కన్నా నేను అన్డిజబుల్. ఎందుకు అంటే ఆమెలాగా నేను గేమ్ ఆడలేను, కానీ నువ్వు నన్ను తీసేసినా ఓకే, కానీ అంత బాగా గేమ్ ఆడిన వాళ్ళకి ఎలాంటి ఇది లేకపోతే చివరికి గేమ్ ఆడే ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదు. సో నేను ఫైనల్ గా ఏం చెప్తున్నాను అంటే నువ్వు ఏదైతే తనుజ విషయంలో ఆ డెసిషన్ తీసుకున్నావో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అందుకే నేను ఈ పాయింట్ తో నేను నామినేషన్ చెయ్యాలనుకుంటున్నానంటూ మొత్తానికి దివ్యకి సరదా తీర్చేసిందనే చెప్పాలి నామినేషన్ లో రీతు. మరి రీతు నామినేషన్ చేసిన పాయింట్ కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.